యవనస్తులు ఉన్నారు, వాళ్ళు చాట్ చేయించారు. కానీ ఎప్పుడైతే సిలువ యొక్క అనుభవం మన జీవితంలో నివసిస్తూ ఉంటుందో, సిలువ కార్యము, సిలువ యొక్క అనుభవం మనలో ఉన్నప్పుడు ఆయన ఎక్కిరమ్మన్న ప్రాంతానికి మనం ఎక్కి వెళితే మన జీవితం బాగుంటుంది. ఆయన ఎక్కిరమ్మన్న ప్రాంతానికి మనం ఎక్కి వెళ్తే మన జీవితం బాగుంటుంది. మీరు గమనించండి, సిలువ కార్యం మనలో జరగటం వేరు, సిలువ అనుభవం మనలో ఉండటం వేరు. సిలువ కార్యం మనలో జరగటం ఏంటంటే రక్షణ కార్యం. యేసు ప్రభువు నా కొరకే చనిపోయి తిరిగి లేచాడు, నా పాపాల కొరకే మృతి పొందాడు, నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మటం సిలువ కార్యం. సిలువ యొక్క అనుభవం ఏంటంటే దినదినము సిలువ వేయబట్టం. దినదినము పౌలు అంటాడు, నేను నా శరీరము దినదినము నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. అది సిలువ యొక్క అనుభవం. ఇంకా సిలువ యొక్క అనుభవం అంటే ప్రభు నిమిత్తమై ప్రభు ఎలాగైతే జీవిస్తూ వచ్చాడో, పౌలు అంటాడు, నేను క్రీస్తును బోని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోని నడుచుకోండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటాడు. అంటే సిలువ యొక్క అనుభవం ఏంటో తెలుసా? క్రీస్తును బోని